హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. నేను మిస్ సీకే. సో మనం ఇప్పుడు ఎపిసోడ్ 19 రివ్యూకి అయితే వెళ్దాం. సో రివ్యూ స్టార్ట్ అవ్వగానే మన నబీల్ సంచాలక్ అయితే కొన్ని రూల్స్ అయితే పెడతాడు. ఏంటంటే అక్కడ రెడ్ లైన్ ఉంటుంది, ఆ రెడ్ లైన్ని దాటకూడదు. సో మనకి సిగ్నల్ ఇచ్చేంత వరకు, బజర్ మోగేంత వరకు ఆ రెడ్ లైన్ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే ఒకవేళ ఆ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ గుడ్లు అనేవి లోపల నుంచి తీసుకోకూడదు. ఎప్పుడైతే కింద పడతాయో ఆ రెడ్ లైన్ అక్కడి నుంచి ఎక్స్ తీసుకోవాలి. కానీ ఇక్కడ హౌస్ మేట్స్ ఎవ్వరు కూడా ఆ రూల్ అయితే పాటించలేదు. ఏంటంటే అంటే అక్కడ అంతమందిలో పోయి చేయి పెడతా ఉంటే ప్రతి ఒక్కరిని అడగలేడు ఫస్ట్. సో ఆ రూల్ అయితే సరిగా మానిటర్ చేయలేకపోయాడు, అది చేయలేరు కూడా అని నా అభిప్రాయం. సో అదనమాట. ఇంకా ఎగ్స్ ఉన్న బుట్టలు, వాటి నుంచి బిగ్ బాస్ స్టోర్ రూమ్లో పెట్టేయమంటాడు. ఆడికైతే ఆ ఫస్ట్ లెవెల్ గేమ్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ బుట్టలు అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుద్ది బజర్ మోగంగానే. మళ్ళీ ఎగ్స్ అనేవి మన కోడి బొమ్మ నుంచి వస్తాయన్నమాట. సో కానీ అక్కడి నుంచి రాలేదు. సో మామూలుగా అయితే కోడి కోత వేయంగానే నీకు ఎగ్స్ రావాలి, అక్కడి నుంచి రాలేదు. ఎందుకంటే ఎగ్స్ బయట నుంచి వదిలాడు అనమాట బిగ్ బాస్. సో ఎందుకంటే అక్కడ కొట్టుకుంటున్నారని అనుకున్నాడేమో. సో మరి ఇక్కడ ప్లాన్ చేపిద్దాం కుట్టుకోవడానికి అని చెప్పి బయట వదిలాడు గుడ్లని. సో వాటిని తీసుకునే క్రమం అక్కడ మళ్ళీ గొడవ అనమాట. సో వాళ్ళకి వీళ్ళది ఓళ్ళు పెరుక్కోవడంలో ఆడ మళ్ళీ కొంచెం ఫిజికల్గా అవుద్ది. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఈ సోనియా చేసే పనులు అలానే ఉంటాయి అన్నమాట. వాళ్ళ కాడి నుంచి గుడ్లు, ప్రేరణ కాడి నుంచి 3 గుడ్లు ఏమో లాక్కున్నాయి అనమాట. సో లాక్కున్నప్పుడు మళ్ళీ ఏమవుద్ది, వాటిని కాపాడుకోవాలి. మళ్ళీ యష్మి పోయి గుడ్లు ఒక బుట్ట తెచ్చేసుకొని చేసుకుంటాను. సో ఇక్కడ యష్మి ఏమంటుంది, నువ్వు గుడ్లు మీకు ఒక రూల్ మాకు ఒక రూల్, మీరు ఫాలో అవ్వకపోతే మేము కూడా ఫాలో అవ్వము అని చెప్పి యష్మి చెప్తానమాట. సో ఇక్కడ మళ్ళీ నిఖిల్ ర్యాష్ అవుతారు అనమాట. సో అక్కడ ర్యాష్ అయ్యి వాళ్ళని తోసేసి అక్కడ గుడ్లు తెచ్చుకుంటాడు. సో ఆడికి అయిపోతుంది అనమాట. ఇంకా మన మన ఆదిత్య అయితే బతిమలాడుకోవడంతో సరిపోతుంది. సో ఇక్కడ శక్తి టీం ఎప్పుడైతే తిరగబడుతుందో అప్పుడు ఆదిత్య పోయి పృథ్వీనే బతిలాడుకుంటాడు. ఎందుకంటే అతనే ఫిజికల్గా స్ట్రాంగ్ కాబట్టి. గేమ్ ఆడు ఆదిత్య అంటే వెళ్ళి వాడిని బతిలాడుకొని, పృథ్వీ ఇదొద్దు, ఇది మంచిది కాదు, ఇదొద్దు, ఇది మంచిది కాదు అని చెప్పి బతిలాడుకోవడంతోనే అయిపోయింది. ఇంకా మనం ఇంకొక పాయింట్ చెప్పుకోవాలంటే, ఇక్కడ ప్రేరణ కొంచెం గొడవ అవుతుందన్నమాట. గొడవ అయినప్పుడు విష్ణుప్రియతో ఇక్కడ ఉమెన్ కార్డు వాడద్దు అనమాట. సో ఇక్కడ ఉమెన్ కార్డ్ అనేది ఎందుకు వాడుతుంది, ప్రతి బిగ్ బాస్ సీజన్స్లో ఉమెన్ కార్డ్ అనేది వాడకూడదు అని చెప్పి చెప్తున్నా. కానీ ప్రతి సీజన్లో ఎవరో ఒకరు వాడుతూనే ఉన్నారు. ఈ సీజన్లో అయితే ప్రేరణ అయితే ఉమెన్ కార్డ్ వాడింది. సో అసలు ఉమెన్ కార్డ్ అనే పదం నోట్లోంచి రావడమే ఫస్ట్ తప్పు. సో అదైతే మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకొకటి, సరే ఇదంతా అయింది కదా, ఇక్కడ చీఫ్స్ ఉన్నారు కదా, మన ఆదిత్య, అభయ్ నవీను, మళ్ళీ నిఖిల్, వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని చర్చించుకుంటున్నారు. ఇక్కడ సోనియా ఏమంటుందంటే, వీళ్ళు మళ్ళీ మాట్లాడుకోవడం, మళ్ళీ అభి చెప్పింది మన నిఖిల్ వినడం, ఇది అని చెప్పి మన సోనియా 9 గంటలు చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఎవరిని తక్కువ మంచిగా ఇవ్వలే. ఎందుకంటే ఎవరు ఎక్కడ చేసే బ్యాక్ పిచ్చింగ్ అక్కడ చేస్తూనే ఉన్నారు. అది లాస్ట్కి ఎవరు పఫ్ అవుతారో ఏమో తెలియదు, కానీ పఫ్ అయ్యే వాళ్ళు అయిపోతున్నారు. ఈ సీజన్లో అయితే ఖచ్చితంగా ఇప్పుడు నాగార్జున ఈ వీక్లో చాలా అంటే చాలా మిస్టేక్స్ చేశారు. ప్రతి మిస్టేక్ని నాగార్జున చెప్పాలి. నాకు సాటర్డే ఎపిసోడ్ అంతా కూడా సరిపోదేమో, చూద్దాం. ఏ పాయింట్స్ని టార్గెట్ చేస్తాడో, ఏ పాయింట్స్ తీసుకొచ్చి చెప్తాడో చూడాలి. ఇక్కడ అక్కడికైతే శక్తి టీం అయితే 66
గుడ్లు అయితే సేవ్ చేస్తుంది. అలాగే కాంతార టీం అయితే 30 గుడ్లు సేవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక టాస్క్ ఇస్తాడు 2 క్లాన్లకి. ఆ టాస్క్ ఏంటంటే ఒక సర్కిల్, ఒక రౌండ్ బౌల్ లా ఉంటుంది. సో అది ఇట్లు ఊగుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ దానికి ఒక్కొక్క హోల్కి నంబర్లు ఇస్తారు అనమాట. ఒక్కొక్క చిన్న చిన్న అంటే ఆ బాల్ పట్టేంత ఒక హోల్ ఉంటుంది అనమాట. సో దానికి ఒక నంబర్ ఇస్తాడు. సో నంబర్ అంటే -40, 20, 30, 40 అట్లా. సో ఆ బాల్ని వాటిల్లో కాళ్ళతోనే హ్యాండిల్ చేసి ఆ బాల్ దాంట్లో వేయాలి. దాని పేరు వచ్చి మూవింగ్ ప్లాట్ఫామ్. సో ఇదనమాట గేము. ఈ గేమ్ అయితే సరిపడా ఫుడ్ ప్లస్ ఆ గుడ్లు వస్తాయన్నమాట. ఇక్కడ మన శక్తి టీం అయితే 60 పాయింట్లు వస్తే కాంతార టీంకి 90 పాయింట్లు వస్తుంది. వీటిల్లో వచ్చి శక్తి టీం సైడ్ నుంచి మన నైనిక అయితే వెళ్తుంది. అలాగే కాంతార టీం నుంచి కెప్టెన్ చీఫ్ వెళ్తాడు అనమాట, అభయ్ నవీన్. వెళ్ళి అభయ్ నవీన్ అయితే గెలుస్తాడు. అభయ్ నవీన్ దగ్గర అన్నీ బాగున్నాయి, కానీ బిగ్ బాస్ పెట్టిన రూల్స్ని ఎదిరిస్తాడు అనమాట. అదొకటి బాగాలేదన్నమాట. ఇంకా విష్ణుప్రియ అయితే ఇక్కడ ఒక పాయింట్. విష్ణుప్రియ అంటే తన ఉమెన్ కార్డ్ అదే కదా ఉమెన్ కార్డ్ యూజ్ చేసుకొని మరి అట్లో నబీల్ని కొంచెం ర్యాష్గా ఒక మాట అనేస్తాడు అనమాట. అంటే నన్ను ఎక్కడ టచ్ చేస్తాడో, అంటే దాని దగ్గర టచ్ చేస్తాడేమో అని విష్ణుప్రియ ముందుగానే నబీల్కి వార్నింగ్ ఇస్తుంది అనమాట. సో దానికి విష్ణుప్రియ వచ్చి సారీ చెప్తుంది. బట్ ఇక్కడ నువ్వు అక్కడ ఆ పాయింట్ చెప్పేసి అతన్ని భయపెట్టి నువ్వు ఇక్కడ సారీ చెప్తే దాని మీనింగ్ ఏమో నాకు అర్థం కాదు. సో అదైతే విష్ణుప్రియ తప్పు చేసిందని మనం అందరూ అనుకోవాలి. తర్వాత బిగ్ బాస్ అయితే కొన్ని కిచెన్ రూల్స్ పెడతాడు అన్నమాట. ఆ కిచెన్ రూల్స్ ఏంటంటే ఒక్కొక్క క్లాన్ ఒక్కొక్కసారి మాత్రమే వంట చేయాలి. తర్వాత ఆ వంట చేసేటప్పుడు కూడా 3 సభ్యులు మాత్రమే కిచెన్లో ఉండాలి, విత్ అంటే కటింగ్ వాళ్ళతో సహా. ఇక్కడ ఇదైతే అందరూ పోయి పని చేసుకోవడం అలా అయితే కుదరదు, 3 సభ్యులు మాత్రమే వెళ్ళి పని చేసుకోవాలా అని చెప్తారు, స్ట్రిక్ట్గా చెప్తారు అనమాట. సో ఇక్కడ అభయ్ నవీన్ ఒక మాట అంటాడు, ఎందుకు ఈ ఫుడ్ దగ్గర రూల్సే, గేమ్ దగ్గర రూల్సే, గేమ్ ఆడడానికి ప్రతి దానికి రూల్సేనా మరి అది ఇది చెప్పి అంటాడు అనమాట. ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది నువ్వు పాటించాలన్నా పర్లేదా, అంతే. బిగ్ బాస్ ఏదైతే చెప్తారో దాన్ని చేయాలి. నువ్వు బిగ్ బాస్కి వచ్చినందుకు ఆడటానికి, నువ్వు గెలిస్తేమి ఓడితేమి, నువ్వు నీ పాటి నువ్వు ఆడుకుంటా పోవాలి అంతే. చేస్తే చెయ్యి, లేకపోతే చేయబాకు. ఇంకా ఇంకొకటి, దాని తర్వాత ఒక సాంగ్ వస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవుద్ది. ఇక్కడ వచ్చి ఇంకొక పాయింట్ ఏంటంటే అభయ్ నవీన్ ముగ్గురు కిచెన్లో ఉంటే సరిపోరంట. 3 కిచెన్లో ఉంటే ఎందుకు సరిపోరు, ఎంతమంది కావాలి కిచెన్లో? ఇప్పుడు 14 అవర్స్ టైంలో 7 అవర్స్ వేసుకున్నా కానీ కిచెన్ వర్కే కదా, వాషింగ్ మళ్ళీ సపరేట్ కదా. కిచెన్కి 7 అవర్స్ ఒక క్లాన్కి సరిపోవాలంటే ఏమనుకోవాలి? ఒక క్లాన్లో ఉండేది 6 సభ్యులు, 6 మెంబర్స్ ఉన్నప్పుడు 6 మెంబర్స్లో 3 మెంబర్స్ వంట చేయాలి. 6 మెంబర్స్కి 3 మెంబర్స్ వంట చేయలేకపోతే ఇంకెందుకు అదనమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ చీఫ్స్ మాట్లాడుకుంటుంటే సోనియా మళ్ళీ అంటారు అనమాట. సోనియా ఎక్స్ప్లెనేషన్ ఇది నిఖిల్తో, ఇట్లా ఎందుకు, ఇట్లా చేయొచ్చు కదా అని. అలా దాంట్లో నువ్వే ఉండొచ్చు కదా రూల్ మాస్టర్గా. వాళ్ళ చీఫ్స్ వాళ్ళ పార్టీ కూడా చేసుకుంటున్నారు, వాళ్ళ పార్టీ కూడా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళ ఆలోచనలతో వెళ్తున్నారు. మధ్యలో సోనియా వచ్చి నువ్వు ఇట్లా చేయొచ్చు కదా, అభి చెప్పిన ఎందుకు వింటావు అది ఏదంటే, అభి చెప్పింది కొంచెం వ్యాలిడ్గా ఉంది కాబట్టి ఉంటాడు. ఇంకా మన నిఖిల్కి అయితే ఒక రెడ్ బాల్ దొరుకుద్ది. ఆ రెడ్ బాల్లో ఏముంది అనేది ఈ ఎపిసోడ్లో తెలుస్తుంది. నేనైతే అనుకోవడం రెడ్ అంటే ఏదో ఒక చెడే జరుగుద్దని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరగద్దు. ఇక్కడ యష్మి అయితే
ఇంకొక పాయింట్, సో ఇక్కడ యష్మి కొంచెం ఓసరవిల్లా బిహేవ్ చేస్తున్నారు నా ఒపీనియన్. ఎందుకంటే పృథ్వీ తన సైడ్ ఉన్నప్పుడు పృథ్వీని తను పంపించింది. అంటే నువ్వు చేయి అంటే ఫిజికల్గా పృథ్వీ స్ట్రాంగ్ అనే కదా. సో అతన్ని అట్లా పంపించి బాగా యాంగ్రీ చేసేసి ఎట్ట పడితే అట్ట మాట్లాడటం, వల్గర్ వర్డ్స్, తర్వాత బీప్ వర్డ్స్ ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు. సో ఇంకా బిగ్ బాస్ అయితే ఇంకా ఎందుకు పృథ్వీని హౌస్లో ఉంచాడు, మేము హెచ్చరించలేదు. కనీసం రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఇలా హెచ్చరించాలి కదా. కనీసం హెచ్చరించలేదంటే ఈసారి టీఆర్పీయే లేదు, ఇంకా టీఆర్పీ పీక్స్లో వెళ్ళిపోవాలని ఏమైనా బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో. అందుకనే ఏది కూడా అసలు బిగ్ బాస్ సైడ్ నుంచి అనౌన్స్మెంట్ రావట్లేదు. ఎన్నిసార్లు ఎంతమంది నేనైతే కనీసం అసలు ఎంత ఫిజికల్ అంటే అది అమ్మాయిలతో వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. సో దీనికైతే నా సైడ్ నుంచి అయితే ఖచ్చితంగా పృథ్వీని హౌస్ నుంచి బయటికి తరవేయాలని నేను అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో తెలియదు. ఇక్కడ ఇంకొకటి, సోనియా ఉండి పృథ్వీని, యష్మి అంటారు అనమాట, సోనియా ఉండి పృథ్వీని పంపిస్తుంది అంటే సోనియా స్ట్రాంగ్, పృథ్వీ స్ట్రాంగ్ కాబట్టి పంపిస్తుంది. తను రావట్లేదంటే తను వీక్ కదా అని బిగ్ బాస్ ఆడియన్స్ మనం చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నువ్వెందుకు మళ్ళీ కూర్చొని ఆడవడం, నువ్వు టాస్క్లో నువ్వేం చేస్తావు, నువ్వు అంతే కదా. పృథ్వీని పో 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 అంటే పృథ్వీ అయితే గట్టిగా పోయి లాక్కు రాగలడు. అదే కదా మీ ఇది ఒపీనియన్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పృథ్వీ బిహేవియర్. అసలు పృథ్వీ బిహేవియర్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. నేను చాలామంది గేమ్స్ యాంగ్రీగా చూసాను, కానీ మరి ఇంత వరస్ట్గా, ఇంత వల్గర్గా, ఇంత నీచంగా అసలు మానవత్వమే లేకుండా ఆడుతున్నాడు పృథ్వీ అయితే. అసలు ఎందుకు బిగ్ బాస్ అయితే ఎందుకు అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, రెడ్ కార్డ్ ఇవ్వలేదని నేనైతే గట్టిగా చెప్తున్నాను. సో ఎందుకు ఇవ్వలేదు ఇంకా అని బిగ్ బాస్ అయితే ప్రశ్నిద్దాం మనం అందరం. ఇంకా ఇంకొక పాయింట్ వచ్చి, గుడ్లు సేవ్ చేసుకోమన్నారు కానీ అంటే కాపాడుకోమంటే అవతల వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నా కానీ గమ్ముకోవడం అని కాదు. ఇక్కడ అభయ్ నవీన్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే బిగ్ బాస్ ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తాడని, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అయితే నేను అనుకుంటున్నా. సో అభయ్ నవీన్ అయితే బిగ్ బాస్ ఏదైనా చెప్తాడు, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదైతే రాంగ్. సో నీ గుడ్లు నువ్వే కాపాడుకోవాలి అని నేనేం చెప్తాను. అవతల పక్క స్ట్రాంగ్ కాదను, అవతల పక్క వాళ్ళు స్ట్రాంగ్ అయితే మనం వీక్గా, మనం కూడా తిరగబడాలి. సో ఇక్కడ ఈ టాస్క్లో కాంతారా సైడ్ నుంచి తిరగబడింది ఇద్దరు, వాళ్ళే ప్రేరణ, యష్మి. మిగతా వాళ్ళంతా వేస్ట్, మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారంతే. నబీల్ ఉన్నప్పుడు కొంచెం పోటీ ఇచ్చాడు, బట్ నబీల్ని ఎలిమినేట్ చేసిన తర్వాత వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు ఇంకంతే. వాళ్ళిద్దరు. ఇంకా మణికంఠ అంటావా, మణికంఠ పాపం ఫిజికల్గా వీక్. ఒక పృథ్వీ ఒక తోపు దోహన అంటే పోయి ఆడాడినా పడుతున్నాడు. ఇంకా మణికంఠ ఆడలేడు. తర్వాత ఏమవుతుందంటే ఎగ్స్ అన్నీ అటుపక్క నుంచి వెళ్తారు, అటుపక్క నుంచి వస్తారు, ఎగ్స్ అన్ని తోసేస్తారు కింద. సో వీళ్ళు కూడా పోయి వాళ్ళ ఎగ్స్ తోసేస్తారు. సో ఇక్కడ మళ్ళీ కొంచెం యుద్ధం జరగద్దు అనమాట. ఖచ్చితంగా ప్రేరణ మాత్రం ఫైటర్ అంతే. ప్రేరణ, యష్మి ఫైటరే కానీ కొన్ని దగ్గరలో ఓట్స్ వదిలేస్తుంది. అదే అనమాట. పృథ్వీని పంపిస్తున్నారు. పృథ్వీని పంపించినప్పుడు నువ్వు స్ట్రాంగ్ నిలబడాలి. నీ సైడ్ ఉన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు నీ సైడ్ పృథ్వీ ఉంటాడు, అప్పుడు నువ్వు పంపించవా? అంతే కదా. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఎవరి స్ట్రెంత్ వాళ్ళు చూపించుకోవాలని ఉంటారు. మీ మైండ్కి మీరు ఆడండి. ఇప్పుడు ప్రేరణ ఉంది, ప్రేరణ ఆ ఎగ్స్ అన్నింటినీ ఒకసారి పెడుతుంటే వాళ్ళు వచ్చి తనడం అవి చేస్తారు. తనడం అవి చేసినప్పుడు వాళ్ళు కూడా టచ్ చేసినట్టే కదా. సో ఆ టైప్లో ప్రేరణ మైండ్ గేమ్ కూడా ఆడుతుందన్నమాట. సో నువ్వు ఎందుకు ఆడలేకపోతున్నావు? అది ఇక్కడ ఈ గేము ఇంత వైల్డ్గా, ఇంత వర్స్ట్గా మారడానికి కారణం అయితే పృథ్వీ అని నేను అనుకుంటున్నాను. సో పృథ్వీ అయితే వెంటనే బిగ్ బాస్ హౌస్ నుంచి తరిమేయాల్సిందని నేనైతే స్ట్రాంగ్గా చెప్తున్నాను ఈ వీడియోలో చూసే ప్రతి ఒక్కరూ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఫైనల్గా అయితే శక్తి టీం 263
ఎగ్స్ అయితే సంపాదిస్తుంది. కాంతారా టీం అయితే 25 ఎగ్గులు సంపాదిస్తుంది. ఇక్కడ కాంతారా టీం తక్కువ ఎగ్స్ కాబట్టి ఒకరిని ఎలిమినేట్ చేయాలి. అదే ఇంకెవరున్నారు స్ట్రాంగ్ తీస్తే ప్రేరణను తీయాలి, లేదంటే యష్మిని తీయాలి. ఎందుకంటే మిగతా ఆదిత్య వచ్చి బద్దురాని ఉంటాడు. సో ఆదిత్య వాళ్ళు ఏమీ కాదు. ఇంకా మణికంఠ అంటావా, మణికంఠ అని ఒక్కరు చాలు, గట్టిగా పట్టుకున్నారంటే ఏం అసలు అటు ఇటు కదలలేడు. ఇంకా ఇంకా వచ్చి అభయ్ నవీన్ వచ్చి ఆడ ఎగ్స్ దగ్గర కూర్చోవడమే కానీ ఆడే పని ఎలా ఏమీ లేదు. ఆట ఒక దెబ్బ తగిలిందంటే ఆదిత్య వచ్చి ఇంకా నేను ఆడలేను, అభి వచ్చి నేను ఆడలేను నేను ఆడను ఇలాంటి గేమ్ అని చెప్పి అంటాడు. సో అందుకని వాళ్ళు ఎవరు స్ట్రాంగ్ కాదు. సో ఇక్కడ ప్రేరణ, యష్మి. నాకైతే ప్రేరణనే స్ట్రాంగ్ అనిపించింది. ప్రేరణని తీసేశారు ఆడికి, అయిపోయింది. ఇప్పుడు ఈ గేమ్ ఇంకా కాంతారా టీంలో ఆడేవాళ్ళు అయితే ఎవ్వరూ లేరు. అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం ఎంత మాత్రం రెడ్ ఎగ్ పవర్ ఏంటి, దానివల్ల ఏమైనా శక్తి టీంకి నెగిటివ్ ప్రయోజనాలు ఉంటాయా లేకపోతే పాజిటివ్ ప్రయోజనాలు ఉంటాయా, ఉంటే ఏంటి అవన్నీ ఈరోజు ఎపిసోడ్ తెలుస్తాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.